ఆరంభ శూరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు. కాంగ్రెస్ ను వీడి కిరణ్ పెట్టిన జై సమాఖ్యాంధ్ర పార్టీ, విభజన చేసిన పద్ధతి నచ్చలేదంటూ పుట్టిన జనసేన, ఢిల్లీలో ఫుల్గా హడావిడి చేసిన ఆప్ కూడా విశాఖలో దుకాణం తెరిచాయి. కానీ అక్కడ ఎవరూ ఉండరు. పుట్టి చాలా రోజులైన లోక్ సత్తా పత్తా లేకుండా పోయింది. ఇవే కాదు, జాతీయ పార్టీలైన సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు విశాఖలో పెద్దగా సందడి చేయటం లేదు. విశాఖలో జనసేన పెట్టిన బహిరంగ సభతో ఆ పార్టీ ఎన్నికల బరిలో ఉండదనే విషయం కన్ఫర్మ్ అయింది. దీంతో ఆ పార్టీ నుంచి సీట్లు ఆశించిన వారంతా ఒక్కసారిగా నీరుగారిపోయారు. ఇప్పుడు కనిపించడమే మానేశారు. ఇక చాంతాడంత ప్రసంగాలతో ఇరగదీసి కిరణ్ పెట్టిన పార్టీ జై సమాఖ్యాంధ్ర పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి, సబ్బం హరి, ఉండవల్లి, లగడపాటి, పితానీల వంటి పంచపాండవులతో మొదలైన ఈ పార్టీలో ఇప్పుడు కిరణ్ ఒక్కడే మిగిలారు. మిగిలిన వారు ఎవరి దారి వారు చూసుకుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు నల్లారి. ప్రస్తుతం పార్టీకి కార్యకర్త లేడు, చేసే కార్యక్రమం కూడా లేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలక్షన్ల కోసం వచ్చే పార్టీలను ఎవరూ నమ్మరని, ప్రజల నుంచి పుట్టిన పార్టీలే చివరి వరకు మిగులుతాయని విమర్శిస్తున్నారు. సేవ చేయాలని ఉంటే పార్టీలే మార్గం కాదని అంటున్నారు. ఎలక్షన్ అనగానే గత 5 సంవత్సరాల క్రితం కూడా చాలా పార్టీలు వచ్చాయి. ఇప్పుడు కూడా పుట్టగొడుగుల్లాగా చాలా పార్టీలు, సమైక్యాంధ్ర పార్టీ అనో, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ అనో, లేకపోతే ఇంకా రకరకాల లోక్ సత్తా అని, ఇలా రకరకాల పార్టీలు వచ్చినా ప్రజలు మాత్రం ఏవైతే ప్రజల కోసం మేలు చేస్తాయా అని ఆలోచించే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే వాటి మీదే ప్రజలు ఆశిస్తారు, ఆపేక్షిస్తారు తప్పితే ఇలా పుట్టగొడుగుల్లా ఎలక్షన్ కోసం వచ్చే పార్టీని ఎప్పుడు లైక్ చేయరు. ఏదో ప్రలోభాలకి లోనయ్యి ఏదో సాధించేయాలని ఆ తొందరపాటు నిర్ణయాల్లో ఏవో పార్టీలు పెట్టి ఏదో చేద్దామనే ఆలోచనతో వచ్చిన పార్టీలే తప్ప నిజంగా వాళ్ళకి ఒక ప్రజల సమస్యల మీద కానీ, మా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఎవరూ రాలేదు. కిరణ్, పవన్ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే జయప్రకాష్ నారాయణ్ తప్ప పార్టీలో మరొకరి పేరు తెలియని లోక్ సత్తా కూడా విశాఖలో ఎక్కడా కనిపించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకర్తలు కరువై విశాఖలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. జాతీయ పార్టీలైన సిపిఐ, సిపిఎంలను జనం ఉద్యమ పార్టీలుగానే గుర్తిస్తారు. ఆ పార్టీలు ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ తప్ప మరో పార్టీ విశాఖలో కనిపించడం లేదు. సీమాంధ్రలో సమైక్యమంటూ పుట్టిన జేఏసీ పార్టీకే ఆదరణ లేనప్పుడు ఇతర పార్టీలు మాత్రం ఏం చేస్తాయని అంటున్నారు స్థానికులు. మన పార్టీ సమైక్యాంధ్ర కోసం పని చేయబోతుంది, కృషి చేయబోతుంది. మా కార్యాలయాలు సిద్ధం చేస్తాం, అభ్యర్థులకి టికెట్లు ఇస్తాం, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తాం. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకే కూడా మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. నామినేషన్లు వేసే సమయం చివరికి ఆసన్నవుతున్నా కనీసం వాళ్ళ కార్యాలయాలు మాట దేవుడి కనీసం ఆ వ్యక్తులు కూడా కనబట్టడం లేదు. లగడపాటి రాజగోపాల్ లాంటి గొప్పలు చెప్పిన నాయకులు కూడా ఇవాళ అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు. ఇవాళ ప్రజలకి ఏమైతే హామీలు ఇస్తా ఉన్నారో హామీలు నెరవేరలేదు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి, మరో రెడ్డిలు వీళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు. మొత్తానికి విశాఖలో ప్రచారం పెద్దగా జరగడం లేదు. పేరుకు ఇక్కడ 10 పార్టీలున్నా బలంగా బరిలో నిలిచేవి మాత్రం 3 పార్టీలే. ఈ పార్టీలే గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. ఎన్నికల సమయం ముందు చిన్న పార్టీలు పత్తా లేకుండా పోయాయి. ఏదో సాధిస్తామని పెట్టిన ఈ పార్టీలు ఏమి అయిపోయో ఎటు వెళ్ళిపోయో తెలియని పరిస్థితి నెలకొనుంది. జాతీయ స్థాయిలో పెద్ద పార్టీలుగా ఉన్న, రాష్ట్రంలో చిన్న పార్టీలుగా ఉన్న వామపక్షాలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖలో ఎన్నికల వేడి లేక సబ్దుగా ప్రచారం సాగుతుంది. ఇది వీడియో పర్సన్ మౌలానా, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ.